మీ ఆయన చెప్పినట్టు వింటావా నేను చెప్పినట్టు వింటావా? కలర్ఫుల్ లైఫ్ కావాలా? తెల్ల చీర కావాలా? నేనేం చేయాలి? దాట్స్ గుడ్. ఆ ప్రేమ దగ్గరున్న చిన్న పాపని నువ్వే కిడ్నాప్ చేశావని పోలీస్ స్టేషన్లో ఒప్పుకోవాలి. అప్పుడు నాకు శిక్ష పడుతుంది కదా. నీకు శిక్ష పడకుండా ఉండడానికి నువ్వేం మాట్లాడాలో నేను చెప్తాను. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. అప్పుడు నేను చెప్పినట్టు నేను వదిలేస్తాను, మీ ఆయన కూడా. ఓకే? పిచ్చి మాధవి, పాపని బుజ్జగించడానికి ప్రేమ వాయిస్ రికార్డ్ చేయించిన దాన్ని దీన్ని దారిలోకి తెచ్చుకోవడానికి దీని మూడు వాయిస్ రికార్డ్ చేయించానన్న డౌట్ కూడా తిరిగి రాలేదు. పాపం. బాయ్ మాధవి. ఏంటి ప్రణయ్, పబ్కొచ్చి జాలీగా ఎంజాయ్ చేయాల్సింది పోయి అలా కూర్చున్నావేంటి? జాలీగా ఎంజాయ్, అదొక్కటే తక్కువ. ఇప్పుడు ఏమైంది? నీకు తెలీదా? ఆ ప్రేమకి ఎన్ఆర్ఐ సంబంధం వచ్చింది. నా మీద ఉన్న కోపంతో ప్రేమ ఓకే చెప్పిందంటే ప్రేమ యుఎస్ వెళ్ళిపోతుంది, పాప శాశ్వతంగా మాకు దూరం అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ, 2 పెగ్స్ వోడ్కా ప్లీజ్. నీకేం కావాలి ప్రణయ్? నాకు అలవాట్లేదు. ప్రణయ్, నువ్వు డిప్రెస్ అవడానికి ఒక కారణం ఉంది, అలాగే నేను ఎంజాయ్ చేయడానికి నాకు ఒక కారణం ఉంది. పాప దూరం అయిపోతుందని నువ్వు టెన్షన్ పడుతున్నావు, కానీ నువ్వు నాకెక్కడ దూరం అయిపోతావో అని నేను ఎన్నిసార్లు టెన్షన్ పడ్డానో తెలుసా? సంతోషానికైనా బాధకైనా దీనికంటే మంచి చాయిస్ లేదు. హ్యావ్ ఇట్. అలవాట్లేదని చెప్పానుగా. నీ ఇష్టం. ఎందుకు నవ్వుతున్నావు? ప్రేమని ట్రాప్ చేసి టెన్షన్ పెడదామని నువ్వు శివగ్ని ప్లాన్ చేసి ఫైనల్ గా ప్రేమ ఇస్తున్న ట్విస్ట్లకి మీరు టెన్షన్ పడ్డం చూస్తుంటే నవ్వు కాక ఇంకే వస్తుంది. ఏది ఏమైనా పాపకి మాట రాకపోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఐఎమ్ సారీ, క్యారీ ఆన్. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పాపకి మాట రాకపోవడం నీకు ఆనందమా? కాదా? అలాగని పాప మీద నాకేం గ్రెడ్స్ లేదు. పాపకి మాటొచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతే మీరిద్దరు ఒక్కటైపోయేవారు కదా. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. కానీ ఒక్క విషయంలో ప్రేమ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏంటి అది చూపించిన అన్ని తెలివితేటలో? శివాగ్నిని నిన్ను పిచ్చోళ్ళని చేయటం. ఇంకా అర్థం కాలేదా? నువ్వు పాప కోసం ట్రాప్ చేయడం మొదలు పెడితే ఆ ప్రేమ పాపకి ఆస్తి వస్తుందని తెలిసి ప్రతి విషయంలో అందరి ముందు మీరే దోషులు అన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టింది. ఆస్తి కోసమా? నిజంగా పాపకి మాట రావాలనే ఇంటెన్షన్ తనకుంటే నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటే ఎందుకు ఒప్పుకోలేదు? నేనన్నా నా ఫ్యామిలీ అన్నా తనకి ఇష్టం లేదు కాబట్టి. కారణం ఏంటి? నేను చెప్పనా? మీ ఫ్యామిలీ ఏమైనా వాళ్ళకి అన్యాయం చేసిందా? లేక నువ్వేమైనా ప్రేమని ప్రేమిస్తున్నాను అని నమ్మించి మోసం చేసి వదిలేసావా? ఏదైనా ఒక్క రీజన్ చెప్పు. ఇప్పటికే ఈ ప్రశ్న చాలాసార్లు ప్రేమను అడిగాను. మీ కుటుంబాన్ని తన బాధ్యతగా చూసుకుంటానని చెప్పాడు. ఏంటే షోకేస్లో బొమ్మలా అలా నిలబడి చూస్తున్నావు? ప్రేమ, నేను చెప్పింది ఇంకొక్కసారి ఆలోచించవే. ఇందాకటి నుంచి అదే ఆలోచిస్తున్నానే. ఫైనల్ గా ఏమనుకుంటున్నావు? చెప్తే నువ్వేం ఫీల్ అవ్వవు కదా? నేను నీ ఫ్రెండ్నే. ఆ, అదే ఇంత రాత్రైంది. ఇందాకటి నుంచి కొరిమి దయ్యంలా ఇక్కడే కూర్చొనుంది, పోతే నిద్రపోయేదాన్ని కదా అని. ఛ! నువ్వు అసలు మారవే. ఆగు, సర్లే గాని జేమ్స్ పేరెలా ఉంది? ఏడ్చినట్టుంది. కానీ కోపంలో నీ మొహం ఇంకా అందంగా ఉంది. థ్యాంక్ యూ. ఏయ్, గుడ్ నైట్. నాకేం అవసరం లేదు.
త్రిష ప్రేమ ఏం చెప్పిందమ్మా? గుడ్ నైట్ చెప్పింది ఆంటీ. జగముండుది. దాని నిర్ణయం మార్చడం మీ వల్ల నా వల్ల అవ్వదు. ఎవరికైనా ఎలాంటి ప్రశ్నకైనా స్ట్రైట్ గా ఆన్సర్ ఇచ్చే ఆ ప్రేమ నీ ప్రశ్నలకి మాత్రం ఎందుకు సమాధానం చెప్పలేదంటావు? సమాధానం చెప్పడం ఇష్టం లేక చెప్పలేదని నువ్వంటున్నావు. హ, నిజానికి తన దగ్గర నీ ప్రశ్నకి సమాధానం లేదని నేనంటున్నాను. పాపకి మాట తెప్పిస్తానంటే వద్దంటుంది. తన దగ్గర ఉండగానే పాప సడన్ గా కనిపించకుండా పోతుంది. ఎంత వెతికినా ఎవ్వరికీ కనిపించదు, కానీ సడన్ గా ప్రేమను వెతుక్కుంటూ వచ్చేస్తుంది. పాపకి మాట తెప్పించే అవకాశం దొరికితే తను మీ పక్కనే ఉంటుంది, కానీ లాస్ట్ మినిట్ లో అనుకున్నది జరగకుండా చేస్తుంది. కానీ అన్నింటికీ కారణం మీరే అంటుంది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? కాస్త లాజిక్ గా ఆలోచించు ప్రణయ్. అందరూ అక్కడ ఉండగా పాపకి మాట రాకపోవడానికి కారణం నువ్వే అని నిందిస్తుందంటే నిజం తెలియక కోపంలో అన్నట్టా, లేక కావాలనే వాంటెడ్లీ మిమ్మల్ని అందరి ముందు దోషులు చేయాలనే ఇంటెన్షన్ తో అన్నట్టా? ఇంకొకటి చెప్పనా? పాప ఎప్పటికీ తన దగ్గరుంటేనే ఆస్తి తనకి దక్కుతుంది. అందుకే పాప విషయంలో మిమ్మల్ని అందరినీ దోషులు చేస్తుంది. ఎప్పటికీ పాప మీకు దగ్గర కాకుండా చేస్తుంది. పైగా అన్న కూతురు కాబట్టి లీగల్ గా రైట్స్ కూడా ప్రేమకే ఉంటాయి. నేనంటున్నానని కాదు, నువ్వే ఒక్కసారి ఆలోచించు. పాప ఎప్పటికీ తన దగ్గర ఉంటేనే ఆస్తి తనకి దక్కుతుంది. పైగా అన్న కూతురు కాబట్టి లీగల్ గా రైట్స్ కూడా ప్రేమకే ఉంటాయి. ఇదంతా జరగడానికి కారణం ఎవరు అన్నది ఏమైనా తెలిసిందా అమ్మా? ఇంకెవరుంటారు ఫాదర్? వీళ్ళే. పాపని నీ దగ్గర వదలడం మాత్రం జరగదు. ఏ? ఎందుకంటే నేను నిన్ను నమ్మను. మీరా జేమ్స్ గురించి చెప్పింది వింటుంటే మీరన్నట్టు నేను నమ్ముకున్న నా జీసస్ నాకు ఈ అవకాశం ఇస్తున్నట్టు అనిపిస్తోంది. మనుషుల్ని మనసుని అర్థం చేసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉంటారు? జేమ్స్ ఆగమని చెప్పమంటావా? రమ్మని చెప్పండి ఫాదర్. పాపని నీ దగ్గర వదలడం మాత్రం జరగదు. ఎందుకంటే నేను నిన్ను నమ్మను. ఎందుకంటే నేను నిన్ను నమ్మను. ఎందుకంటే నేను నిన్ను నమ్మను.
బాస్ ఆ ఫోను నాది. తెలుసు. మీరు చేయి జార్చుకుందే మళ్ళీ మీకు అందించడానికే నేను తీసుకుంది. థ్యాంక్ యూ. బ్రో, ఐఎమ్ జేమ్స్. ఓ హాయ్, ఐఎమ్ ప్రణయ్. నైస్ మీటింగ్ యూ. బ్రో, తను దిస్ ఇస్ నేహా. ఓ హాయ్. హాయ్. యూ హ్యావ్ డ్రింక్? నో 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 థ్యాంక్స్. నో. మీరేంటి ఇద్దరు ఫుల్ అయినట్టున్నారా? తన ఆనందంతో, నేను బాధతో. తను కోరుకునే వాళ్ళు దూరం అవ్వట్లేదని ఆనందం, నాకు నేను కావాలనుకునే వాళ్ళు దూరం అయిపోతున్నారని బాధ. మీది లవ్ ప్రాబ్లం అనుకుంటా. మీరిద్దరూ తాగడానికి కారణాలున్నాయి, కానీ ఇద్దరూ తాగేశారు. మరి ఇప్పుడు ఇంటికెళ్ళి వెళ్తారు? కారుందిగా. ఆ, బయట డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఉంది. ఓ షేట్, ఆ విషయం మర్చిపోయాం కదా. పోనీ నా కార్లో డ్రాప్ చేయనా? మార్నింగ్ మీ డ్రైవర్ని పంపించి మీ కార్ తీసుకెళ్ళచ్చు. నైస్ ఐడియా. నాకోకే. గుడ్. ఎక్స్క్యూజ్ మీ. బిల్ ఎంత అయిందో స్వైప్ చేయండి. 1111. అరే అదేంటి బ్రో, టైంకి వచ్చి లిఫ్ట్ ఇస్తానంటున్నావు, అంతేకాకుండా బిల్లు కూడా ఇస్తున్నావు.